రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ రోజున ఒక పురాతన విద్య గురించి ఈ వీడియోలో వివరించబోతున్నాము. ఈ విద్య ద్వారా భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలుసుకోగలుగుతారు. ఈ విద్యలో మంత్రసిద్ధి కలిగిన తర్వాత మట్టి గుర్రం మీ ప్రశ్నలకు సమాధానంగా 2 కాళ్ళ మీద నిలబడుతుంది. అనగా మీరు ప్రశ్న చేసి మట్టి గుర్రాన్ని 2 కాళ్ళ మీద నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు, మీరు అనుకునే పని జరిగితే 2 కాళ్ళ మీద నిలబడాలి అని, పని జరగకపోతే నిలబడకూడదు అని ప్రశ్న చేయాలి. ఒకవేళ మీరు అనుకున్న పని జరుగుతుంది అనుకుంటే తప్పకుండా మట్టి గుర్రం మీరు 2 కాళ్ళ మీద నిలబెట్టినట్లయితే ఖచ్చితంగా నిలబడుతుంది. కానీ మంత్రసిద్ధి కలిగితే మాత్రమే ఈ ప్రయోగం పనిచేస్తుంది. ఈ మంత్ర విద్య సిద్ధి కొరకు 41 రోజుల అనుష్ఠానం చేయవలసి ఉంటుంది. ఈ సాధన కాస్త కఠోరంగానే ఉంటుంది. ఈ అనుష్ఠానము చేసే సమయంలో శరీరం పైన గొంగడి కప్పుకొని మంత్రజపం చేయాలి. ఈ సాధన అమావాస్య రోజున ప్రారంభించిన త్వరగా సిద్ధి కలుగుతుంది. ఏకాంత గదిలో ఆవు పేడతో అలుగు చల్లి సాధన చేయాలి. ఈ మంత్రాన్ని కేవలం ఏదైనా సమస్యతో వచ్చిన వారిని చూడడం కొరకు మాత్రమే, అనగా వారి భూత భవిష్యత్ వర్తమాన విషయాల గురించి తెలుసుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది. లాటరీ, మట్కా, షేర్ మార్కెట్ లాంటి వాటికి ప్రయోగించకూడదు. ఈ విద్య ద్వారా అవునో కాదు అనే సమాధానం మాత్రమే దొరుకుతుంది. ఈ విద్యలో కొన్ని గుప్త మూలికలు వినియోగించి సాధనలో ప్రయోగించాలి. అలా ప్రయోగించినట్లయితేనే మంత్రసిద్ధి కలుగుతుంది. విచిత్రమైన విషయం ఏమిటంటే, ఈ విద్య సిద్ధి కలిగిన తరువాత కేవలం 7 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తుంది. 7 సంవత్సరాల తరువాత మళ్ళీ సిద్ధి చేసుకోవాలి. ఈ సాధనలో వినియోగించే సామాగ్రి గుప్తంగా ఉంచడం జరిగింది. ఆసక్తి గల సాధకులు సంప్రదించండి. సాధన ప్రపంచానికి సంబంధం లేని వారు దూరంగా ఉండండి. ఈ విద్య ఎక్కువగా పీఠాలు పెట్టుకొని ఇతరుల సమస్యలు చూసే వారికి బాగా పనిచేస్తుంది. అలాగే శరీరంపైకి దేవుడు రావడం, సవారి రావడం అలాంటి వారికి కూడా బాగా పనిచేస్తుంది. మట్టి గుర్రం ప్రయోగం ఆదివారం మాత్రమే పనిచేస్తుంది. ఇతర రోజులలో శక్తి కార్యం చెయ్యదు. ఈ మట్టి గుర్రం విద్య చాలా చోట్ల అంతరించిపోయింది. విద్య 2 రకాలుగా సిద్ధి కలుగుతుంది. ఒకటి సాత్వికం, మరొకటి తామసికం. ఈ 2 ప్రయోగాల ద్వారా ఈ మంత్ర విద్య సిద్ధి కలుగుతుంది. ఈ విద్య పూర్తి వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. అలాగే కేవలం 11 మందికి మాత్రమే ఈ మంత్ర సాధన నేర్పించడం జరుగుతుంది. మరొక గమనిక, ఈ సాధన చేయాలి అనుకునేవారు మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. అలాగే మంత్ర సాధన పరంగా ఏవైనా సందేహాలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. జయ మహాకాళి, జై శ్రీ మహాకాళి.